నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, మాఘమాసం ఎప్పుడు మొదలవుతుందంటారు? మరి మాఘమాసంలో చేయవలసిన పనుల గురించి తెలియజేస్తారా? అసలు 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 10వ తేదీన మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది. అంటే 9వ తేదీ శుక్రవారం నాడే మనకు అమావాస్య ఎప్పుడు ఉదయం 7:48కి వెళ్ళిపోతుంది. అంటే ఆ రోజు నుంచి ఇంక పాడ్యం స్టార్ట్. అంటే అఫీషియల్గా 9 ఉదయం 7:48 తర్వాత మాఘమాసం వచ్చేసినట్టే. కానీ మనం మాఘశుద్ధ పాడ్యమి 10వ తేదీ శనివారం నాడు చేసుకుంటున్నాం. ఈ మాఘమాసం ఏమిటంటే మనకి సూర్యుడికి, సూర్యోపాసనకి చాలా ప్రసిద్ధమైనటువంటి నెల అన్నమాట. ఈ మాఘమాసంలో సూర్యుడికి పూజ చేయనటువంటి వాడు పందై పుడతాడు. సూర్యుడికి సూర్యోదయం పూర్వమే ముందే లేచిపోవాలి కంపల్సరీ. ఏ నెలలో చేయకపోయినా పర్లేదు, కార్తీక మాసంలో లేవకపోయినా పర్లేదు, మార్గశీర్ష మాసంలో లేవకపోయినా పర్లేదు, కానీ సూర్యుడికి లింక్ కాబట్టి సూర్యోదయానికంటే ముందు ప్రాతకాలం రోజునే, ప్రాతకాల సమయాన్నే మాఘమాసంలో లేవాలి. శిరస్నానం చేయాలి, తలంటు స్నానం. ఎవరైతే ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకి విడిగా చెప్పక్కర్లేదు, వాళ్ళ ఎగ్జామ్షన్ కొంచెం 7 గంటల లోపల 6:30 లోపల చేసుకోవచ్చు. ఇకపోతే నువ్వుల నూనె తీసుకొని తలపైన పెట్టుకొని, లేదా నల్ల నువ్వులు పెట్టుకొని, రేగు పళ్ళు తలపైన పెట్టుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత ఈ మాఘమాసం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది హేమంత శిశిర ఋతువుల్లో వస్తుంది. ఆషాఢమాసం వస్తుంది మనకి తెలుగులో. ఆషాఢమాసంలో శూన్యమాసం అంటాం. అలాగే ఈ శిశిర ఋతువులో మనకి ఇప్పుడు హేమంత ఋతువులో వచ్చేటటువంటిది ఈ యొక్క పుష్యమాసం. ఈ 2 మాసాలని శూన్యమాసాలు అంటాం. ఈ శూన్యమాసాల్లో ఏ పనులు, కొత్త పనులు చేయకూడదు. గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కూడా శుభకార్యాలు ఏవి చేయకూడదు. అందుకే వాటిని శూన్యమాసము అంటాం. 0 లెవెల్ నెలలు అని. ఓకే, ఇక శుభకార్యాలు స్టార్ట్ అయ్యేటటువంటిది మాఘమాసం నుంచి స్టార్ట్. ఈ మాఘమాసంలో మనం నువ్వులు తినాలి. శరీరం ఏమవుతుందంటే చిక్కుతుంది మనకి, అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. మనకి కాకులు మామూలుగా ఇంతవరకు కూడా చక్కగా అవి ఏమవుతాయి, మంచిగా ఇప్పటి నుంచి కాకులు మంచి నునుపు వస్తాయి అన్నమాట. మనం ఎండిపోతాం. అంటే ఎండిపోయాము అని చెప్పేసి మనలో బలం తగ్గుతుందని కాదు, మనలో బలం సేమ్ ఉంటుంది, కానీ కాంట్రాక్షన్ కుంచుకుపోయినట్టుగా మనుషులు సన్నగా అయిపోయినట్టుగా కనబడతారన్నమాట. శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ సూర్యనారాయణమూర్తి వెలిశారు. ఆ స్వామివారి యొక్క ఈ మాఘమాసంలో ఆ గుడి కలకలలాడుతుందన్నమాట. ఎవరైతే ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళతారో, స్వామివారి దర్శనం చేసుకుంటారో, అటువంటి వాళ్ళకి కోటి జన్మల పాపాన్ని రద్దు చేస్తాడు. ప్రత్యక్ష సాక్షి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తే సూర్యనారాయణమూర్తి. అక్కడ అరసవెల్లి ముందు ఈ యొక్క ఒక సరస్సు ఉంటుంది. దాంట్లో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళలో స్నానం చేయాలి. ఆ నీళ్ళు అది ఎలా పుట్టిందో తెలుసా? ఇంద్రుడు వజ్రాయుధంతో ఇలా పొడుస్తాడు. ఇంద్రుడికి అహల్యని చెరచడం వల్ల గౌతమ మహర్షి శాపం పెడతాడు. నాయనా, నీ శరీరం అంతా కూడా 1000 యోనులైపోగాక అన్నాడు. అది బాగుండదని చెప్పి 1000 నయనాలు అవ్వాలని మార్చాడు గౌతమ మహర్షి. ఆయన చూసుకున్నాం, అయ్యా మొత్తం అందరూ నన్ను చూస్తే అలాగ అందరికీ కనబడితే నా పరువు పోతుంది, నేను దేవతల నాయకుడిని అంటే, ఓకేలే, నీకు కనబడినప్పుడు అలా కనబడుతుంది, కాబట్టి నువ్వు ఇతరులకు కనబడదని అమెండ్మెంట్ చేస్తాడు. మరి అలా పోయే మార్గం చెప్పు స్వామి అంటే, అక్కడ అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణమూర్తి దగ్గర వెళ్ళు. అలాగే కుష్ఠవ్యాధి కూడా ఒకసారి ఇంద్రుడికి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా పోవడం కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తాడు. ఆ సరస్సులో పోయినాయి. అప్పుడు ఆ వజ్రాయుధంతో తయారు చేసి భూమిని, గంగని పైకి తీసుకొచ్చాడు. కాబట్టి మనందరం కూడా అక్కడ చేస్తే కుష్టు వ్యాధి కూడా తగ్గిపోతుంది, బొల్లి వ్యాధి కూడా తగ్గిపోతుంది. ఇది ప్రత్యక్షంగా బొల్లి తగ్గుతుందా అండి అంటే ఇది నమ్మశక్యం కాదండి అంటారు. మెడిసిన్స్తో అన్క్యూరబుల్ అయినటువంటి బొల్లి కూడా నీలో నమ్మకం ఉండాలి. అండ్ చక్కగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క పాదాలకి మనము, సూర్యనారాయణమూర్తికి ఎంతసేపు పసుపు పువ్వులు అంటే ఇష్టం, జిల్లేడు పువ్వులు అంటే ఇష్టం, ఆర్క పుష్పాలు అంటాం. కాబట్టి తెల్ల జిల్లేడు పువ్వులు, లేకపోతే అవి దొరకనప్పుడు మామూలు జిల్లేడు పువ్వులని స్వామివారికి మనం సమర్పించాలి. అలాగే చిక్కుడాకులు, చిక్కుడుకాయల కూరలు ఆయన స్వామివారికి చాలా ఇష్టం.
ఆ చిక్కుడుకాయల్ని ఎవరికైనా పేద బ్రాహ్మడికి దానం చేయాలి, స్వయం పాకంతో దానం చేయాలి. ఈ విధంగా మాఘమాసం రోజున శంకరాచార్యుల వారు షణ్మతాలను సృష్టించారు. అలాగే పంచాయతనం అని మనకి హిందూ మతంలో ఉంది. పంచాయతనం అంటే ఏంటంటే సూర్యభక్తులు సౌరోపాసన చేస్తారు, శివభక్తులు శైవులు అంటాం, వాళ్ళేమో శివుణ్ణి, వైష్ణవులు విష్ణుమూర్తిని పూజిస్తారు, శాక్తేయులు అమ్మవారిని పూజ చేస్తారు. తర్వాత ఈ యొక్క వినాయకుడిని చేసేవాళ్ళు గణాపత్యులు అంటారు. ఇందులో మనం శాక్తేయులం, అమ్మవారి భక్తులం, మనం గజవాడ కనకదుర్గమ్మ కాబట్టి శాక్తేయులం. కాబట్టి ఇలాగా ఎవరికిష్టం వాళ్ళు. ఇంకొక మతాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు సృష్టించి షణ్ముఖం, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసేటటువంటి వాళ్ళని ఈ యొక్క షణ్మతాలని సృష్టించారు. బాగుంది. కార్తికేయం అంటే దేవుడంతా ఒకటే, తత్వం అంతా ఒకటే. ఎవరికి ఇష్టం అయిన దేవుడు, నాకు మదర్ అంటే ఇష్టం కాబట్టి నేను అమ్మవారికి పూజ చేస్తున్నాను. నీకు డాడ్ అంటే ఇష్టం ఆడపిల్లలకి, సో ఐదర్ యూ విల్ క్యాచ్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ శివ ఆర్ మహావిష్ణు, ఎవరో ఒకళ్ళు పట్టుకుంటాం. కాబట్టి ఈ యొక్క సూర్య భగవానుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క రైట్ కన్ను, లెఫ్ట్ కన్ను చంద్రుడు అనమాట. ఆయనే ప్రత్యక్ష నారాయణుడు. కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఎవరైతే నాకు ఆరోగ్యం బాగాలేదండి అని చిన్నది వస్తే టెస్టులకు వెళ్తారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు టెస్టులు రాయడం. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎలా తయారైపోయారు, ప్రతిదానికి టెస్ట్. చిన్నది జ్వరం వచ్చిందండి అని అంటే ఎయిడ్స్ టెస్ట్, ఆ టెస్టులు రాసి పారేసేవారు అప్పుడు ఆ మధ్యకాలంలో. ఏ టెస్టులు? ఇప్పుడు కరోనా టెస్టులు రాసేసారు. సో డాక్టర్స్, నాకు చాలామంది మరి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలుసు, టార్గెట్ ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్స్లో. కాబట్టి టెస్టులు నెసరీ అయినా అన్నెసరీ అయినా వాళ్ళు రాయాలి, వాళ్ళ డ్యూటీ, లేకపోతే వాళ్ళ జీతాలు ఇవ్వరు. టార్గెట్ చూస్తారు, ఒక 3 months 6 months జీతాలు ఇస్తారు, చూస్తారు. ఇప్పుడు పాపం డాక్టర్లను తప్పు పట్టాల్సిన పని లేదు. అలాగే హాస్పిటల్లో కూడా మరి మెయింటెనెన్స్ అంతా చేయాలి కాబట్టి వాళ్ళని తప్పు పట్టడం లేదు. మరి తప్పు ఎవరిని పట్టాలరా అంటే ప్రజలనే, ప్రతిదానికి వీళ్ళే. చిన్న తుమ్మొస్తే చాలు డాక్టర్, ముక్కు ఇవి లేవా, ఈ లవంగాలు ఇవి లేవా. సో హెల్త్ కాన్షియస్నెస్ ఉండాలి కానీ ఓవర్ కాన్షియస్నెస్ ఉండకూడదు. మరి ఇటువంటి హెల్త్ ఓవర్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు ఈ మాఘమాసం చెయ్యాలి. చక్కగా సూర్యనారాయణమూర్తిని కనుక ఈ నెలలో పూజ చేసుకుంటే సకల రోగాలు పోతాయమ్మా. అంత నమ్మకం ఉండాలి. అది ఆ నమ్మకం ఉండదుగా, వీళ్ళు పూజలు చేస్తారు కానీ నమ్మకం ఉండదు. అదమ్మా. మరి ఈ సూర్య భగవాను ఏ సమయంలో పూజించాలంటారు? సూర్యాస్తమయంలో పూజించవచ్చు అనేసి అని అంటారా? సూర్యభగవానుడు ఎప్పుడు కూడా ఉదయించే సూర్యుడు. ఉదయమే ప్రాతకాలాన్ని చేస్తే సంతోషిస్తాడు. మరి మధ్యాహ్నం చేస్తే సంతోషించడండి అంటే సంతోషిస్తాడు. మధ్యాహ్నం కూడా బ్రహ్మాండమైన మధ్యాహ్నం 12 గంటలకు రథచక్రం మధ్యకు వస్తాడు, అప్పుడు కూడా సూర్యాస్తమయం, అప్పుడు కూడా. అందుకే రావణ బ్రహ్మ లాంటి పులస్త్య బ్రహ్మ మనవడు, మామూలు వాడు కాదు రావణుడు. ఎందుకు అర్ఘ్యం పోస్తాడు? ప్రొద్దున్న పోస్తాడు, మధ్యాహ్నం పోస్తాడు, సాయంత్రం పోస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, ఆయన ఎందుకు అర్ఘ్యం వదులుతాడు? శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి, ఆయన ఎందుకు సూర్యుడికి అర్ఘ్యం వదిలాడు? కాబట్టి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళ నరకాల్లో ఉన్నారు. ఎందుకని? వాళ్ళ పాపాలు చేసి కాదు, మనం చేసిన పాపాలకి 7 తరాల వాళ్ళు అక్కడ అంటారు నరకంలో. నరకం ఉండదండి, స్వర్గం ఉండదండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు, మనకే నీతులు చెప్పాలని. వాళ్ళు ఏ ఆధారణ వేదమో చదవరు, ఐఐటి గేట్లకు కూడా రానివ్వరు అనమాట వాళ్ళని. కాబట్టి వాటిల్లో మనం చదివాము కాబట్టి, అందులో ఉన్నటువంటి గరుడ పురాణం చదవమంటే చదవరు. కాబట్టి భయం. ఎందుకని? నీతులు చెప్పమంటే చెప్తారు. కాబట్టి ఇటువంటి నీతులు చెప్పే వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ కూడా వెళ్ళిపోతారనమాట మొత్తం నరకాలకి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా 7 తరాలని వాళ్ళని బయటకు లాగగలిగే ఏకైక దమ్మున్న భగవంతుడు సూర్యనారాయణమూర్తి. కేవలము సూర్య అర్ఘ్యం వదిలితే చాలు, ఏం పెట్టక్కర్లేదు సూర్యనారాయణమూర్తికి. వాళ్ళ పేర్లు చెప్పిస్తాను, ఆయన సూర్యదేవ నేను వదిలేస్తున్నాను, వాళ్ళకి ఉత్తమ గతులను ప్రసాదించంటే ఇంకా మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నదుల అమావాస్య, పౌర్ణమి, నదీ సంక్రమణం ఈ సమయాల్లో ఎప్పుడైనా చేయొచ్చమ్మా. అలాగే గురువుగారు, మాఘమాసం యొక్క విశిష్టత, మరి మాఘమాసంలో ఏ దేవుని దేవతారాధన చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.